పటాల అధ్యయనం విశ్లేషణ. నవచైతన్య కాంపిటీషన్ అందిస్తున్న లైవ్ వీడియో క్విజ్ సిరీస్కు స్వాగతం. ఈ వీడియోలో మనం 8వ తరగతి సోషల్ స్టడీస్లోని మొదటి చాప్టర్ పటాల అధ్యయనం విశ్లేషణ నుంచి చక్కని ప్రాక్టీస్ బిట్స్కు సమాధానాలను గుర్తించే ప్రయత్నం చేద్దాం. మీ సమాధానాలను మాకు తెలియజేసే ముందు మీ ప్రోత్సాహాన్ని లైక్ బటన్పై క్లిక్ చేయడం ద్వారా మాకు తెలియపరచండి. మీకు 5 సెకండ్ల సమయం ఇస్తాను. ఓసారి లైక్ బటన్పై క్లిక్ చేసి రండి. పరీక్షని కొనసాగిద్దాము. మొదటి ప్రశ్న. సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలు అన్నింటినీ కలిపే వాటిని ఇలా పిలుస్తారు. ఆప్షన్ 1 ఐసోబార్స్, ఆప్షన్ 2 ఐసోహిల్స్, ఆప్షన్ 3 ఐసోలైన్స్, ఆప్షన్ 4 ఐసోకోరమ్స్. రెండవ ప్రశ్న. చైనాకు చెందిన డామింగ్ హున్ ఇతు చక్రవర్తి కోసం ప్రపంచ పటాన్ని దేనిపై గీశాడు? ఆప్షన్ 1 రాతిపలక, ఆప్షన్ 2 పట్టుగుడ్డ, ఆప్షన్ 3 చెట్టుబెరడు, ఆప్షన్ 4 మట్టి పలక. సరైన సమాధానం ఆప్షన్ 2 పట్టుగుడ్డ. మూడవ ప్రశ్న. ఐసోప్లెత్ అనగా? ఆప్షన్ 1 సముద్ర మట్టం నుండి తక్కువ ఎత్తులో గల ప్రదేశాలు, ఆప్షన్ 2 వి ఆకారపు లోయలు, ఆప్షన్ 3 భూమిపై గల ఎత్తుపల్లాలను చూపుట, ఆప్షన్ 4 కొండలు మైదానాలను వేరు చేసే ఊహారేఖలు. సరైన సమాధానం ఆప్షన్ 3 భూమిపై గల ఎత్తుపల్లాలను చూపుట. నాలుగవ ప్రశ్న. ప్రపంచంలోనే అతి ముఖ్యమైన భౌగోళిక సర్వేక్షణను 1802లో విలియం లాంబ్డన్ ఆరంభించగా వివిధ ప్రదేశాల ఎత్తులను నిర్ధారించి ఈ సర్వేను పూర్తి చేసిన వారు ఎవరు? ఆప్షన్ 1 హెకేటియస్, ఆప్షన్ 2 విలియం లాంబ్డన్, ఆప్షన్ 3 హెనిరోడస్, ఆప్షన్ 4 సర్ జార్జ్ ఎవరెస్ట్. సరైన సమాధానం ఆప్షన్ 4 సర్ జార్జ్ ఎవరెస్ట్. ఐదవ ప్రశ్న. క్రింది వారిని పరిశీలించండి. ఏ పటాలు తయారు చేసిన ప్రముఖులలో అల్ ఇద్రిసి ఒకడు. బి పటం పైభాగంలో దక్షిణాన్ని, క్రింది భాగంలో ఉత్తరాన్ని చూపిన వారు అల్ ఇద్రిసి. సరైన సమాధానాన్ని గుర్తించండి. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికానిది. ఆప్షన్ 2 ఏ సరికానిది, బి సరి అయినది. ఆప్షన్ 3 ఏ సరికానిది, బి సరికానిది. ఆప్షన్ 4 ఏ సరి అయినది, బి సరి అయినది. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ సరి అయినది, బి సరి అయినది. ఆరవ ప్రశ్న. భారతదేశంలో అతి తక్కువ జనసాంద్రత గల అరుణాచల్ ప్రదేశ్ యొక్క జనసాంద్రత? ఆప్షన్ 1 7, ఆప్షన్ 2 17, ఆప్షన్ 3 27, ఆప్షన్ 4 37. సరైన సమాధానం ఆప్షన్ 2 17. ఏడవ ప్రశ్న. సాంవత్సరిక సగటు వర్షపాతం ఆధారంగా తక్కువ వర్షపాతంగా పరిగణించేది? ఆప్షన్ 1 70 సెంటీమీటర్ల నుంచి 100 సెంటీమీటర్ల వర్షపాతం, ఆప్షన్ 2 100 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం, ఆప్షన్ 3 70 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం, ఆప్షన్ 4 70 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం. సరైన సమాధానం ఆప్షన్ 4 70 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం. ఎనిమిదవ ప్రశ్న. పటాలను తయారు చేయడానికి ఏ అరబ్బు పండితులు టాలమీ పుస్తకాలను ఉపయోగించుకున్నారు, బి భారతీయ పండితులు టాలమీ పుస్తకాలను ఉపయోగించుకున్నారు. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరి అయినది, బి సరికానిది. ఆప్షన్ 2 ఏ సరికానిది, బి సరి అయినది. ఆప్షన్ 3 ఏ సరికానిది, బి సరికానిది. ఆప్షన్ 4 ఏ సరి అయినది, బి సరి అయినది. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ సరి అయినది, బి సరి అయినది. తొమ్మిదవ ప్రశ్న. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు రాష్ట్రాల గూర్చి పటం ద్వారా బోధిస్తున్నారు. ఆ పటాలను ఏమంటారు? ఏ రిలీఫ్ పటాలు,
బి విషయ నిర్దేశిత పటాలు, సి థీమాటిక్ పటాలు. ఆప్షన్స్ 1 ఏ మాత్రమే, 2 ఏబి, 3 బీసీ, 4 సి మాత్రమే. సరైన సమాధానం 3 బీసీ. 10వ ప్రశ్న. ప్రపంచ ప్రఖ్యాత భౌగోళిక సర్వేను విలియం లాంప్టన్ ఏ సంవత్సరంలో ఆరంభించారు? 1 1776, ఆప్షన్ 2 1802, ఆప్షన్ 3 1799, ఆప్షన్ 4 1798. సరైన సమాధానం ఆప్షన్ 2 1802. 11వ ప్రశ్న. పాఠ్యపుస్తకములు ఉదహరించిన ఈ క్రింది వానిలో సముద్ర మట్టంకు దూరంగా ఉన్న పట్టణమును గుర్తించండి. ఆప్షన్ 1 మచిలీపట్నం, ఆప్షన్ 2 యానం, ఆప్షన్ 3 విశాఖపట్నం, ఆప్షన్ 4 ప్రొద్దుటూరు. సరైన సమాధానం ఆప్షన్ 4 ప్రొద్దుటూరు. 12వ ప్రశ్న. పటంలో వివిధ ఆచ్ఛాదన భూ వినియోగాన్ని తెలియజేసే రంగుల వివరాలలో సరికానిది. 1 గోధుమ మట్టి రంగు, వ్యవసాయానికి అనువైన భూములు. 2 పసుపచ్చ రంగు, పీఠభూములు, చిత్తడి భూములు. ఆప్షన్ 3 తెలుపు, ఖనిజాలు లభ్యమయ్యే ప్రాంతం. ఆప్షన్ 4 ముదురు ఊదా, సముద్రాలు, మహాసముద్రాలు. సరైన సమాధానం ఆప్షన్ 4 ముదురు ఊదా, సముద్రాలు, మహాసముద్రాలు. 13వ ప్రశ్న. ఎవరెస్ట్ శిఖరానికి ఏ శాస్త్రవేత్త పేరును పెట్టడం జరిగింది? ఆప్షన్ 1 జార్జ్ ఎవరెస్ట్, ఆప్షన్ 2 జేమ్స్ ఎవరెస్ట్, ఆప్షన్ 3 సర్ జాన్ ఎవరెస్ట్, ఆప్షన్ 4 సర్ జోర్జ్ ఎవరెస్ట్. సరైన సమాధానం ఆప్షన్ 1 జార్జ్ ఎవరెస్ట్. 14వ ప్రశ్న. ఆసియా ఆఫ్రికా ఖండాలను వేరు చేయున్నది. ఆప్షన్ 1 మధ్యధరా సముద్రము, ఆప్షన్ 2 బంగాళాఖాతము, ఆప్షన్ 3 ఎర్ర సముద్రము, ఆప్షన్ 4 మాల్టా సముద్రము. సరైన సమాధానం ఆప్షన్ 1 మధ్యధరా సముద్రము. 15వ ప్రశ్న. మధ్యధరా సముద్రం మీదుగా భారతదేశానికి వ్యాపార మార్గాన్ని మూసివేసిన వారు ఎవరు? ఆప్షన్ 1 బ్రిటిష్ వారు, ఆప్షన్ 2 డచ్ వారు, ఆప్షన్ 3 అరబ్బులు, ఆప్షన్ 4 పోర్చుగీస్ వారు. సరైన సమాధానం ఆప్షన్ 3 అరబ్బులు. 16వ ప్రశ్న. అమెరికాను కనుగొన్నవారు. ఆప్షన్ 1 వాస్కోడిగామా, ఆప్షన్ 2 కొలంబస్, ఆప్షన్ 3 కెప్టెన్ కుక్, ఆప్షన్ 4 విలియం లాంప్టన్. సరైన సమాధానం ఆప్షన్ 2 కొలంబస్. 17వ ప్రశ్న. బాబిలోనియన్ల ప్రపంచ పటంలో లోపలి వలయంలో లేనిది. ఆప్షన్ 1 కొండలు, ఆప్షన్ 2 గ్రామాలు, ఆప్షన్ 3 నదులు, ఆప్షన్ 4 ఉప్పునీటి సముద్రం. సరైన సమాధానం ఆప్షన్ 4 ఉప్పునీటి సముద్రం. 18వ ప్రశ్న. ఈ క్రింది వారిలో తప్పుగా ఉన్నది గుర్తించండి. ఏ ఐసోలైన్స్ల నిర్ధారిత ఎత్తుల అంతరాలను బట్టి గీస్తారు. ఆప్షన్ బి ఐసోలెన్స్ రేఖల దూరం ఎక్కువగా ఉంటే ఎక్కువ వాలుతో ఉందని అర్థం. సి ఐసోలెన్స్ బాగా దగ్గరగా ఉంటే తీవ్రమైన వాలు ఉందని అర్థం. ఆప్షన్ 1 ఏ బి రెండూ సరికావు. ఆప్షన్ 2 బి మాత్రమే సరికానిది. ఆప్షన్ 3 సి మాత్రమే సరికానిది. ఆప్షన్ 4 ఏ సి రెండూ సరికావు. సరైన సమాధానం ఆప్షన్ 2 బి మాత్రమే సరికానిది. 19వ ప్రశ్న. అతి పురాతన పటాలను గురించిన వాక్యాలు. ఏ 4000 సంవత్సరాల నాటివి, బి సుమేరియన్లు సిద్ధం చేశారు, సి ఇనుపరేకులపై సిద్ధం చేయబడినది. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ మరియు బి సరి అయినవి, ఆప్షన్ 2 బి మరియు సి సరి అయినవి, ఆప్షన్ 3 ఏ మరియు సి సరి అయినవి, ఆప్షన్ 4 ఏ బి మరియు సి సరి అయినవి. సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ మరియు బి సరైనవి. 20వ ప్రశ్న. భారతదేశాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్న బ్రిటిష్ పాలకులు ఏర్పాటు చేసిన భారతదేశ సర్వేక్షణ శాఖ యొక్క
సర్వేయర్ జనరల్ ఎవరు? ఆప్షన్ 1 జేమ్స్ రెన్నెల్, ఆప్షన్ 2 విలియం లాంప్టన్, ఆప్షన్ 3 సర్ జార్జ్ ఎవరెస్ట్, ఆప్షన్ 4 టాలమీ. సరైన సమాధానం ఆప్షన్ 1 జేమ్స్ రెన్నెల్. 21వ ప్రశ్న. గ్రీకు భౌగోళిక శాస్త్రజ్ఞుడైన అనాక్సిమాండర్, మిలిటస్కు చెందిన హెకేటియస్లు వివిధ ప్రదేశాలకు ఏ తూర్పు నుంచి పడమరకు చూపుతూ పటాలను తయారు చేశారు, బి ఉత్తరం నుంచి దక్షిణానికి చూపుతూ పటాలను తయారు చేశారు. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరి అయినది, బి సరికానిది. ఆప్షన్ 2 ఏ సరికానిది, బి సరి అయినది. ఆప్షన్ 3 ఏ సరికానిది, బి సరికానిది. ఆప్షన్ 4 ఏ సరి అయినది, బి సరి అయినది. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ సరి అయినది, బి సరి అయినది. 22వ ప్రశ్న. ఆల్ ఇద్రిసి తన రాజు కోసం ఏ సంవత్సరంలో ఒక ప్రపంచపటం తయారు చేశాడు? ఆప్షన్ 1 1154, ఆప్షన్ 2 1454, ఆప్షన్ 3 1792, ఆప్షన్ 4 1802. సరైన సమాధానం ఆప్షన్ 1 1154. 23వ ప్రశ్న. వివిధ ప్రదేశాల ఎత్తులు నిర్ధారించుటకు శాస్త్రవేత్తలు దేనిని ప్రామాణిక ఆధారంగా తీసుకుంటారు? ఎవరెస్ట్ పర్వతం యొక్క సర్వేక్షణలో దీన్ని ఉపయోగించారు. ఆప్షన్ 1 ఆ ప్రదేశాల భౌగోళిక పరిస్థితుల ఆధారంగా లేదా నైసర్గిక స్వరూపం ఆధారంగా. ఆప్షన్ 2 అక్షాంశాల రేఖాంశాల పొడవుల ఆధారంగా. ఆప్షన్ 3 సముద్ర మట్టం ఆధారంగా. ఆప్షన్ 4 సముద్ర తీరం నుంచి దూరం ఆధారంగా. సరైన సమాధానం ఆప్షన్ 3 సముద్ర మట్టం ఆధారంగా. 24వ ప్రశ్న. క్రింది వానిలో జనసాంద్రత అతి తక్కువగా గల రాష్ట్రమును గుర్తించండి. ఆప్షన్ 1 బీహార్, ఆప్షన్ 2 పశ్చిమ బెంగాల్, ఆప్షన్ 3 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 4 రాజస్థాన్. సరైన సమాధానం ఆప్షన్ 4 రాజస్థాన్. 25వ ప్రశ్న. క్రింది వాటిని పరిశీలించండి. ఏ అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా పటాలను ఖచ్చితంగా తయారు చేయడానికి ప్రయత్నించినది గ్రీకులు. బి అక్షాంశాలు రేఖాంశాలను సరిగా గీయడానికి 2000 సంవత్సరాలు పట్టింది. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరి అయినది, బి సరికానిది. ఆప్షన్ 2 ఏ సరికానిది, బి సరి అయినది. ఆప్షన్ 3 ఏ సరికానిది, బి సరికానిది. ఆప్షన్ 4 ఏ సరి అయినది, బి సరి అయినది. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ సరి అయినది, బి సరి అయినది.